జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీకి సంబంధించిన నిర్మాణ సారథులు అనే వాళ్ళ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాలంలో లాగా రాజకీయ ప్రసంగాలు కాకుండా తమ వాళ్లకు చెప్తూ ఆ క్రమంలో ఆయన అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా గుర్తించాల్సింది ఏంటంటే, మాటలు మాట్లాడితే ఎవరికైనా సమాధానం చెప్తే కూడా ఒక మాట ఎక్కువ కాకూడదు, ఒక మాట తక్కువ కాకూడదు, తూకం వేసినట్టుగా మాట్లాడాలి. అంత సూటిగా, అంత పదునుగా ఉండాలి అని అర్థం వచ్చేట్టుగా ఆయన చెప్పారు. నిజంగా ఆయన అలా మాట్లాడారా ఈ సమావేశంలో? ఎందుకంటే ఆయన ఇప్పుడు దీక్షలు కూడా ఉంటారు ఇంకా చాలా రోజులు. బహుశా ప్రభావం కూడా కొంత సమయం అన్నవి కూడా పాటిస్తుండొచ్చు. కానీ ఆయన మాట్లాడినవి చూస్తే మాత్రం పూర్తిగా ఏకపక్షం అంటే ప్రతిపక్షంగా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ మీద వాళ్ళు చేసిన పనుల మీద విమర్శలు చేశారు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ తమ వైఖరి గురించి తమ విధానం గురించి మటుకు ఆయన తను చేసినవన్నీ చాలా సరైనవి. అలాగే కార్యకర్తలు అనేవాళ్ళు అందుకొని మాట్లాడడం లేదు. తెలంగాణలో ఎలా మాట్లాడుతున్నారో చూడండి. పంతం నానాజీ అని వాళ్ళ నాయకుడి మధ్య మాట్లాడింది కొంత వివాదాస్పదమైన, అలా మాట్లాడితే అన్నారు. కానీ అంతకుముందు వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడారో ఒకసారి వేసుకొని చూడండి. అలా సమర్థిస్తానని కాదు. ఇంకో చోట శ్రీకాకుళంలో బహుశా దువ్వాడ శ్రీనివాస్ అనుకుంటా, ఆయన తననంటే ఆయన తీసుకెళ్లారు పోలీసులు, ఇవన్నీ చేశారు, చేయకుండా ఉంటారా? ఇవన్నీ ఓకే. కానీ అదే సమయంలో మరి తూకం వేసినట్టుగా మాట్లాడాలన్న దానికి సరిపోయిందా ఆయన మాట్లాడింది? లాకప్ డెత్ అనేది ఇప్పటికి ఇంత తీవ్రమైన సమస్యగా మారి మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్ళి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం సిట్టు వేసి లాకప్ హత్యకారకులు బాధ్యులైన వాళ్ళు ఎవరైనా వాళ్ళ కోసం గాలిస్తూ ఉంటే ఇప్పుడు ఇంకో వ్యక్తిని కూడా పట్టుకున్నారని చెప్తున్నారు కదా నిన్న. ఇప్పటికి కూడా ఆయన ఇటువైపు మాట్లాడరు. నేర నేపథ్యం ఉంది, అతను తప్పు చేశాడు, అమ్మాయిని బంధించాడు, అవన్నీ నిజమైతే అతని మీద చర్య తప్పకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు అతని గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఎందుకని? అతన్ని లాకప్లో అతను మరణానికి కారణమయ్యారు కాబట్టి. ఇప్పుడు నేర నేపథ్యం ఇది అంతకంటే పెద్ద నేరం కదా. అతను పోనీ నేపథ్యం అది నేరం చేశాడని అనుకుంటే అతన్ని చట్టానికి బోనెక్కించాలి కదా. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏసీఐకి సిఐ, ఏఎస్ఐకి ఎస్ఐ తమే ప్రాణాలు తీయటమే కాకుండా మృతదేహాన్ని దగ్ధం చేయటం, తగలబెట్టేసేయటం, దహనం చేయటం కూడా మొదలు పెడితే ఇంకా ఏమి అది నేరం కాదా? దాని గురించి మాట్లాడొద్దా? మీరు జనసేన అధ్యక్షులే కాకుండా ఉప ముఖ్యమంత్రి కూడా కాబట్టి దాని గురించి కూడా మీరు ఒక్క మాట కూడా, మొన్న కాకినాడ నుంచి ఈ రోజు వరకు కూడా అతని తల్లి బాధపడటం వరకు సరైంది. ఇంకా అంతే. తల్లి బాధపడ్డమేనా? చట్టము, రాజ్యాంగము, లివింగ్ డాక్యుమెంట్ ఇవన్నీ అన్నారు పవన్ కళ్యాణ్. మరి అవన్నీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఒక సిఐ ఇలా చేయడం అన్నది అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ఒప్పుకుంటుందా? దాని మీద విచారణ జరిపి చేయొద్దా? ఆ పని ప్రభుత్వమే చొరవ తీసుకొని చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షానికి, వైసీపీకో ఇంకొకరికి అవకాశం వచ్చేది కాదు కదా. మే 7 నుంచి 9 లోపల ఇవన్నీ జరిగితే జూన్ 16, 17 తారీఖుల వరకు ఆ చర్యలే తీసుకోకపోతే ఈ ఆలస్యానికి, అనర్థానికి, ఈ వివాదానికి కారకులైన వాళ్ళు ఎవరు? ఒక్క మాట అని అంటున్నారా? అంటే పోలీసులను కానీ, ప్రభుత్వం యొక్క ఆలస్యాన్ని కానీ, పోలీస్ శాఖ యొక్క పాత్రను కానీ మీరు ఉప ముఖ్యమంత్రి గారు ఏమీ అనరు. ఇంకా ఎంత ఒకటే మాట్లాడితే. అలాగే కులాన్ని, నేరస్తులకు కులం ఉండదు, కానీ పోలీసులకు ఉంటుందా? పోలీసుల కులం గురించి పదే ఎందుకు మాట్లాడారు మరి ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు కదా, ఇద్దరిది ఒకటే కులం అని. పోలీసుల్లో లేదా ఉద్యోగుల్లో వాళ్ళ కులం ఏమిటి అనే చర్చ కనుక తీసుకొస్తే అది ఎక్కడికి ముగుస్తుంది? ఒక సూక్తి చెప్పారు ఆయన, అంటే ఒక సూత్రం. కులం అనేది గడప లోపల ఆగిపోవాలి, మతం అన్నది 10 అడుగు ఆ తర్వాత ఉండాలి, 10 అడుగులు వేసిన తర్వాత దేశమే ఉండాలి. అసలు అన్ని వేళలా దేశము ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఉంటారు. ఎన్నిసార్లు చెప్పారు ఈయన కానీ, ఈయన సోదరుడు కానీ, మేము కులము అటువైపు పోము కానీ మేము పలానా కులం అన్నది ఎక్కడికి పోతుందని మాట ఎన్నోసార్లు చెప్పారు కదా. కులం గురించి చర్చ చాలాసార్లు చేశారు కదా. కుల సంఘాల పెద్దలను వేదిక మీద కూర్చోబెట్టుకున్నారు కదా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మార్గదర్శకాలు కూడా విన్నది ఇదే మంగళగిరి కార్యాలయంలో కదా. అప్పుడు ఎన్నికలు అప్పుడు చేశామని మీరు భావించవచ్చు ఎవరైనా పార్టీలు. కానీ ప్రజలైతే అదే వాళ్ళే ఓటర్లు కదా, వాళ్ళే ఇప్పుడు పౌరులు కదా. కాబట్టి కుల రాజకీయాలు చేయకూడదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ అది సెలెక్టివ్గా ఉండకూడదు.
రెండవది పదే పదే ఆ విషయం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఏ నాయకుడైనా, పవన్ కళ్యాణ్ తప్ప తెలుగు రాష్ట్రాల్లో నేను ఫలానా కులం నాయకుడిని కాదు, ఫలానా కులం నాయకుడిని కాదు అని ఎవరైనా చెప్తున్నారా? కొంతమంది ఉదాహరణగా ఏ అంబటి రాంబాబు, పేర్ని నేను ఆ సభలకు వెళ్ళి అక్కడ మేము ఫలానా కులం తరఫున దాంట్లో పాల్గొని చెప్తున్నామని వాళ్ళు సూటిగానే చెప్తున్నారు. సో చెప్పేవాళ్ళు చెప్తున్నారు ఏమని, మేము ఫలానా కులం తరఫునని. కానీ అది కాకుండా మామూలు రాజకీయ నాయకులు ఎవరు మేము ఫలానా కులం కాదు అని చెప్పడం లేదు. ఎందుకు మీరు పదే పదే అది చెప్తున్నారు? ఇక్కడ నిజంగా ఇది పెద్ద ప్రశ్న. ఒక కాపు సంఘాల్లో ముఖ్య పాత్ర వహించి మీడియాలో కూడా కనిపించే మిత్రుడు ఒక ఆయన చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ దాన్ని పరిమితం చేయకండి. ఎవరినైనా ఎలా పరిమితం చేస్తారండి? ఇప్పుడు అహోరాత్రులు హిందుత్వ అనుకుంటే మతానికి పరిమితం చేయకండి. అలాగే కులాల పేర్లు అనేక సార్లు తీసి ఆ కులంతో సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? ఇది తెచ్చుకున్నది అది మళ్ళీ దానికి మళ్ళీ అది మారడానికి కొంత సమయం పడుతుంది. ఆ పట్టేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? గతంలో లింగంనేని రమేష్కు టికెట్ ఇచ్చాము రాజ్యసభకు, దాన్ని తప్పు పట్టారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిజమే, దాని మీద చాలా దుమారం వచ్చింది. బహుశా రాజమండ్రి సభకు ముందు ఇవన్నీ చెప్పారు, తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చారు ఇప్పుడు. కానీ మీరు ఈ సభ కనుక గమనిస్తే పూర్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఆయన ఎన్నిసార్లు చెప్పారో మనం గమనించవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోషల్ ఇంజనీరింగ్లో సెకండ్ స్టెప్ అన్నమాట. ఇది లింగంనేని రమేష్ ద్వారా ఒక అడుగేశారు ఒక ఈక్వేషన్ వైపు. అంటే నాదెళ్ళ మనోహరో లేకపోతే ఇంకొకరు నాగబాబు, కందుల దుర్గేష్ కాకుండా ఇంకొక ముఖ్యమైన వ్యక్తిగా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కనీసం ఒక అడగంచాలి ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తీసుకొచ్చారు. తనకు కులం లేదనడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడికి రావటం ఒక ఉదాహరణ అని చెప్పారు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకొకటి కాబట్టి నేను ఇక్కడ ఆయన ఆ కొలతతోనే చూస్తున్నాము. పలనాడుకి ఆయన అయితే కరెక్ట్ అన్నారు, అక్కడ కూడా ఈ సామాజిక సమీకరణం కనిపిస్తుంది. నాగబాబును గురించి 4 మంచి మాటలు చెప్పారు, అరకుకు పంపిస్తున్నాం అన్నారు. మంచిది, అది తీసుకోవచ్చు. కార్యకర్తలను కలుసుకుంటాను, అందరినీ చేస్తాను, ఇవన్నీ కూడా చెప్పారు. కార్యకర్తలకు చెప్పడం అవి వేరు. కానీ మళ్ళీ ఇన్నేళ్ళు ఎన్ని తట్టుకున్నాము, ఎన్ని నిలబడ్డాము, దీనికోసం చేయాలి, పుస్తకాలు రాసేంత అనుభవం ఉంది, కొంత విజయం సాధించారు, 21 స్థానాలు తెచ్చుకున్నారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, అదంతా నిజమే. కానీ ఎన్నికల రాజకీయాల్లో ఇవన్నీ చాలా జరుగుతుంటాయండి. ఈక్వేషన్స్ అన్నీ కలిసి వస్తే, అలాగే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే అనుకోకుండా రావటం చాలానే జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని సరైన విధానాలతో పటిష్టమైన నిర్మాణం చేసుకోవాలి. దానికి ఒక దిశానిర్దేశం జరగాలి. దాదాపు ప్రతి సభలో ఆయన ఇవే మాట్లాడుతున్నారు, స్టీరియో టైప్. సరే మేము నిర్మించలేదా, మీకేమున్నాయి, మాకు తెలుస్తుందంటే ఓకే, అది ఒప్పుకోవడానికి ఏమి అభ్యంతరం ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే ఆయనే దానికి నాయకత్వం వహించారు, ఆయన ఎక్కడి దాకా తీసుకొచ్చారు. కానీ మతం గురించి కానీ ఈ కుల రాజకీయాల మీద చర్చ కానీ అన్నిటిని మించి ఏకపక్షంగా అది పార్టీ సమావేశమైనా అది ప్రభుత్వ సమావేశమైనా ఒకటే కోణంలో మాట్లాడుతూ వెళ్ళటం, అది కూడా వ్యక్తిగతమైన ఇది బాగా పెరగటం, ఇది ఏమన్నా ఒక రాజకీయ పార్టీ నిర్మాణానికి దిశానిర్దేశానికి ఉపయోగపడుతుందా? రెండోది, వచ్చిన విమర్శలకు సమాధానం ఇవ్వాలి కదా. కాకినాడ మాట మంత్రిలో చాలా తీవ్రంగా మాట్లాడారు. నేనే హోంశాఖ మంత్రిని అయి ఉంటే, నేను హోంశాఖ మంత్రిని కాకపోవడం వాళ్ళ అదృష్టం, అది ఇది అన్నారు. అయితే మీ పర్యావరణంలో జరుగుతున్నదానికి ఏం చెప్తారు అని సవాళ్ళు వచ్చాయి. వాటికి మీరేం సమాధానాలు చెప్పరు. అవి రాజకీయ విమర్శలే కదా, వ్యక్తిగత విమర్శలు కాదు కదా. ఆచితూచి మాట్లాడాలంటూనే కొంచెం శృతి మించిన వాళ్ళను మళ్ళీ మీరు పరోక్షంగా ప్రస్తావించడం ద్వారా ఇలా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడో మిస్ మ్యాచ్, ఆయన చెప్తున్న దానికి జరుగుతున్న దానికి ఒక మిస్ మ్యాచ్ కనిపిస్తుంది. రెండవది, ఇందాక నేను అన్నట్టుగా సోషల్ ఇంజనీరింగ్లో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డిని ముందు పెట్టుకొని నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇటు రమేష్, ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు దిట్టమైన ఆసాములు, గట్టిగా ఉండగలిగిన వాళ్ళు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం జిల్లాలో, లేదా ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు ఆ ప్రాంతాల్లో అంతర్గతంగా ఒక వ్యతిరేకత వస్తే ఆ కమిటీని ఆయన రద్దు చేశారు. అది బహిరంగంగానే ప్రకటించారు కదా. ఇప్పుడు లింగంనేని రమేష్ విషయంలో కూడా విమర్శకులకు ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చారు. కాబట్టి ఏది ఏమైనా నేను వీళ్ళతో సెయిల్ కాబోతున్నాను.
వీళ్ళిద్దరు కాకుండా మనకు వినిపించిన పేర్లు ముఖ్యంగా ఆయన కందుల దుర్గేష్, నాగబాబు, ఉదయ్ భాను సామినేని. సో వీళ్ళలో ఇద్దరు మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో కేసీఆర్ అన్నారు కదా, ఇప్పటి నుంచి పక్కా రాజకీయమే చేస్తానని. పక్కా రాజకీయం చేస్తున్నారు, చేయడంలో తప్పేం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు 25 ఏళ్ల రాజకీయం అన్నారు, సగం అయిపోయింది. ఇంక ఇప్పుడు సగం సెకండ్ హాఫ్లో ఆయన ఉన్నారు. పైగా సినిమా హీరో కదా, ఎంత కాదన్నా. ఇప్పుడు ఓజీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. నా నిశ్శబ్దం ఈ తుఫాను ముందర నిశ్శబ్దం అన్నారు. అది ఓజీ 2 కోసం చెప్పినా అది రాజకీయాలకు కూడా వర్తిస్తుండొచ్చు. కాబట్టి తుఫాను ఎలా ఉండబోతుంది, దాంట్లో మళ్ళీ ఈ కొన్ని శృతిమించిన ప్రస్తావనలు, కొంచెం సమతుల్యత లోపించిన విషయాలు లేకుండా ఎలా చూసుకుంటారు అనేది గమనించాలి. దానికి తగినట్టు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మీరు ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలని ఏమి తాపత్రయపడకండి. అది నిజమే, చేస్తూ ఉండాలి. అభ్యాసం, కూసు విద్య, సాధన ఉన్న పనులను చేస్తూ ఉంటే అది మంచిదే. కానీ కొన్ని గ్రౌండ్ రూల్స్, కొన్ని బేసిక్ సూత్రాలు అయితే, ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి కదా, అవి ఈ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సామాజిక న్యాయం ఇటువంటివి. నేను మొదట చెప్పినట్టుగా ఎస్సీలు, బీసీలు వాళ్ళకి ప్రత్యేకంగా హాస్టల్ ఉండొద్దు, అందరికీ ఒకటే హాస్టల్ ఉండాలని కోరుకోవడం ఉదాత్తమైందే, మంచిదే. కానీ వాళ్ళకి ప్రత్యేకంగా ఉండొద్దు అని చెప్తే ఈ దేశం యొక్క సామాజిక వాస్తవికత మీరు గమనించలేదని అర్థం. కాబట్టి ఇలాంటి మాటలు అపార్థాలు పెంచడానికి, ఒక విధంగా దాడులు కొని తెచ్చుకోవడానికి కారణమవుతాయి. కాబట్టి ఆయనే చెప్పినట్టు తూకం వేసినట్టుగా కాకపోయినా తూకం తప్పకుండా మాట్లాడితే ఆ పార్టీకి, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది.